ఇప్పటికి రాలిన మట్టిపూలు 430. ఇద్దరు రైతుల ఆత్మహత్య. సాగునీరు అందక ఎండిన పంట. ప్రాణం తీసుకున్న కౌలు రైతు. దిగబడులు రాక అప్పుల పాలు. జనగామ రైతు బలన్మరణం. ఇగో 430 మంది ఇప్పటి వరకు చనిపోయిన్లు. మరొక ఇద్దరు రైతులు పంటలకు నీరు అందకపోవడంతో పంటలు ఎండిపోయి దిగుబడి రాక అప్పుల పాలై ప్రాణం తీసుకున్నాడు కౌలు రైతు. అసలు రైతులకే ఇంతవరకు పెట్టుబడి సహాయం అందలేదు. ఇక కౌలు రైతులకు కూడా 15,000 రూపాయలు ఇస్తానన్నారు. ఇటు కౌలు రైతులకు అందలేదు, అసలు రైతులకు అందలేదు. ఇక రైతు కూలీలకు 12,000 రూపాయలు ఇస్తానన్నారు సంవత్సరానికి, అది అందలేదు. ఇక అట్లా అప్పుల పాలై మనస్తాపం చెంది ఇక ఏ దిక్కు లేదని, మమ్మల్ని ఎవరు ఆదుకునేటోళ్ళు లేరని ఇట్లా బలన్మరణాలకు ఈ రాష్ట్ర రైతాంగం పాల్పడుతున్నది. దీని మీద ఖచ్చితంగా హైకోర్టు వారు దీన్ని సుమోటగా స్వీకరించి దీని మీద ప్రభుత్వాన్ని హెచ్చరించవలసిన అవసరం ఉన్నది. ఇట్లా రోజుకు ఒక్కరు ఇద్దరు చనిపోతుంటే ఇటు రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకుండా, ఇటు హైకోర్టు పట్టించుకోకుండా ఉంటే ఇంకా భవిష్యత్తులో ఇంకెన్ని మరణాలు చూడవలసి వస్తుందో మనకు అర్థం కాని పరిస్థితిగా ఉన్నది. అందరూ కూడా 35, 40, 50 సంవత్సరాల లోపు రైతులే ఇలాంటి బలన్మరణాలకు పాల్పడుతున్నారు. అంటే ఏ ఆసర లేక, ఏ దిక్కు లేక, ఎవరు ఆదుకుంటారో అనే భయంలో ఉండి ఆదుకుంటారా ఆదుకోరా అనే భయంలో పడి ఇట్లాంటి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. దీన్ని ఖచ్చితంగా సుమోటగా హైకోర్టు వారు స్వీకరించాలి. ఇది చాలా పెద్ద మొత్తం. 14 నెలలే అంత కొడితే 14 నెలల్లో 430 మంది చనిపోయిందంటే రోజుకు ఒక్కరు ఇద్దరు చొప్పున చనిపోతున్నట్టు కూడా ఈ లెక్కలను బట్టి మనకు అర్థమవుతుంది.